అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు అందేలా చూడాలన్నారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా వంటి కార్యక్రమాలు జనవరి 26 నుండి అమలు చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు. ప్రజాపాలనపై నమ్మకంతో ఈ ప్రభుత్వాన్ని గెలిపించారన్న ఆయన వారి సంక్షేమం కోసం ఒక్కొక్కటి అమలు చేస్తున్నామని తెలిపారు. ఖమ్మం జిల్లాలో మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. త్వరలో ప్రారంభం కానున్న ప్రభుత్వ పథకాల నేపథ్యంలో మంత్రులు అధికారులకు కీలక సూచనలు చేశారు. ఈ నెల 16 నుండి 26 వరకు అధికారులు గ్రామానికి వెళ్లి సర్వే చేయాలని, వివరాలు సేకరించి నివేదిక అందించాలని కోరారు కోమటిరెడ్డి. రాష్ట్రంలో పథకాల అమలులో అర్హులందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం చూస్తుందని హామీనిచ్చారు మంత్రి కోమటిరెడ్డి. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు. గౌరవనీయులు ఈనాటి ముఖ్యమైన 4 కార్యక్రమాలు చేపట్టబోయే పేదలకు చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగే సమావేశానికి ముఖ్య అతిథిగా మన గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, పెద్దలు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవనీయులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘురామ్ రెడ్డి గారికి, అలాగే గౌరవ ఎమ్మెల్యేలు రామ్నాథ్ నాయక్ గారు, వెంకయ్య గారికి, వెంకటరావు గారికి, సాంబశివరావు గారికి, పాల వెంకటేశ్వర గారికి, ఆదినారాయణ గారికి, రాఘవయ్య గారికి, గౌరవ జిల్లా కలెక్టర్స్, అలాగే కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ ఎస్పీ, మిగతా జిల్లా అధికారులందరికీ మీ అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, గౌరవ డిప్యూటీ సీఎం గారికి రేపు 2 days లో సీఎం గారు వెళ్ళబోయే దావోస్ పర్యటనకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ మీటింగ్లో కొద్దిగా ఆలస్యంగా రావడం జరిగింది. అయినా ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాను విభజించిన తర్వాత ఒకటే దగ్గర మళ్ళా మనం పాత ఖమ్మం జిల్లాలో మీటింగ్ జరుపుకోవడం, అది కూడా అతి ముఖ్యమైన కార్యక్రమాలు. ఈ ప్రజాపాలనలో ప్రజలు ఎంతో ఆశతో, నమ్మకంతో ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన అందిస్తారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని గెలిపించిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ 13 మాసాలుగా కొన్ని కార్యక్రమాలు చేయడం మీ అందరికీ తెలిసిందే. మీ అందరికి కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ